నమస్కారం కే భావుకు స్వాగతం. కొలెస్ట్రాల్ గురించి మనందరికీ కొద్దో గొప్ప అవగాహన ఉంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతున్న కొద్దీ గుండెకు ప్రమాదమని, గుండెపోటు ముప్పు ఉంటుందని తెలుసు. అయితే కాల్షియంతోనూ గుండెకు ముప్పు ఉంటుందన్న సంగతి మనలో చాలామందికి తెలీదు. మన ఒంట్లోకి చేరే కాల్షియం కొలెస్ట్రాల్తో జత కలిసి రక్తనాళాల్లో పోగుపడటం అంటే అగ్నికి ఆజ్యం పోసిన చందమే. కాల్షియం పూడిగా పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలు వేగంగా వాటి మృదుత్వాన్ని కోల్పోతూ గట్టిపడుతూ వస్తాయి. కాల్షియం పూడికలతో ఉన్న చిక్కేమిటంటే సంప్రదాయక యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ తోటి పెద్దగా ఫలితం ఉండదు. కాల్షియం గడ్డల్ని కరిగించేందుకు ఆధునిక ప్రక్రియల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో కాల్షియం పూడికలు, వాటిని కరిగించే ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ నడి వయస్సు దాటిన వారికి ఈ పేరు వినగానే వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతున్న కొద్దీ ప్రాణాధారమైన మన గుండెకు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే, గుండెపోటు ముప్పు ముంచుకొస్తున్నట్లే. అయితే ఇలాంటి ప్రమాదమనేది పోషక వనరు అయినటువంటి కాల్షియంతోనూ పొంచి ఉంటుందని మనలో చాలామందికి తెలియదు. మన శరీర కణజాలానికి అత్యవసరమైన ఈ పోషకం రక్తనాళాల్లో పేరుకుపోతూ అక్కడ గడ్డ కడుతున్నప్పుడు గుండెకు రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. గుండెకు రక్తాన్ని మోసుకు వెళ్లే రక్తనాళాల్లో రక్త ప్రసరణలో అవరోధాలు ఏర్పడతాయి. సాధారణంగా ఇలా కాల్షియం పేరుకుపోవడం అనేది కొలెస్ట్రాల్తో పాటు జరుగుతూ ఉంటుంది. ఇలా కొలెస్ట్రాల్తో కలగలిసిన రక్తనాళాల్లో గాని లేదా రక్తనాళపు గోడల్లో గాని క్రమక్రమంగా కాల్షియం పేరుకుపోవడం వల్ల ఈ రక్తనాళాలు కాస్త తమ ఫ్లెక్సిబిలిటీని అంటే మృదుత్వాన్ని కోల్పోయి గట్టిగా మారతాయి. వాటితో పాటు రక్తం ప్రవహించే మధ్య భాగం ల్యూమెన్లో కాల్షియం డిపాజిట్స్ కాస్త రాయిలా అడ్డుపడి రక్త ప్రవాహాన్ని నిలిపివేస్తాయి. ఇది గుండెకు తీవ్రంగా ముప్పు తెచ్చిపెట్టే అంశమేనంటారు డాక్టర్లు. బేసిక్గా ఫస్ట్ ధమనుల్లో ఈ కాల్షియం పేరుకుపోవడం అనేది పబ్లిక్ నాలెడ్జ్లో ఉంది. అది బట్ క్యాల్సిఫికేషన్, డిస్ట్రోఫిక్ అండ్ డిజనరేటివ్ క్యాల్సిఫికేషన్ అని రెండు రకాల క్యాల్సిఫికేషన్స్ అనేవి ఉంటాయండి బాడీలో. ఏదైనా కానీ కాల్షియం డిపాజిట్స్ ఎక్కడ మనకి అబ్నార్మల్ లేయర్ ఫామ్ అవుతుందో అక్కడ కాల్షియం డిపాజిట్, అది బేసిక్గా ప్రొటెక్టివ్ మెకానిజం ఫర్ ద బాడీ. బేసిక్గా ఆ లేయర్ ఫామ్ అవడం అనేది అంతకుముందు ఎథెరోస్క్లెరోసిస్ డిసీజ్ అని ప్లాక్స్ ఫామ్ అవుతాయి. అవి కాల్షిఫై అవుతాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఒకటి ఏజ్ ఫినామినా. రెండవది ఫెమిలియల్గా కూడా జరగచ్చు. కానీ ముఖ్యంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే కాల్షియం డిపాజిట్ ఈజ్ ఎ సరగేట్. అంటే కాల్షియం డిపాజిట్ ఉన్నప్పుడు వీళ్ళకి ఆ ధమనుల్లో డిసీజ్ ఉంది అనే మాత్రమే తెలుస్తుంది. కాబట్టి కాల్షియం వల్ల ఆ డిసీజ్ రాలేదు, డిసీజ్ వల్ల కాల్షియం వచ్చింది. రక్తనాళాలు హార్ట్కి వెళ్ళే ధమనుల్లో డిసీజ్ ఉందా లేదా తెలియాలంటే ముందు కాల్షియం స్కోర్ చేస్తున్నాము. అది ఎవరికి చేస్తాము? సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి చేయొచ్చు, లేకపోతే హై రిస్క్ అంటే డయాబెటీస్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, అదేవిధంగా స్మోకర్సు, అదేవిధంగా ఓవర్ వెయిట్ ఉండి ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ హై రిస్క్ ఫర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సిటీ యాంజియోగ్రామ్ ఇవాళ ఫస్ట్ లైన్ ఆఫ్ ఆఫ్టర్ డూయింగ్ టీఎంటీ అండ్ అదర్ థింగ్స్, ఫస్ట్ లైన్ ఈజ్ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అయింది. ఇందులో కాల్షియం కనుక బాగా ఎక్కువ ఉంటాయి, అంటే మోర్ దెన్ 200, 300, సమ్టైమ్స్ 2000 to 3000 కూడా ఉంటాయి. ఎక్కువ కాల్షియం ఉండే కొద్దీ ఈ సిటీ స్కాన్లో వచ్చే రక్తనాళానికి సంబంధించిన ఇమేజ్ ఏదైతే ఉందో అది కాల్షియం కింద ఉండే బ్లాకేజ్ని కవర్ చేస్తుంది. కాబట్టి అది యూస్లెస్. సో కాల్షియం స్కోర్ ఎక్కువ ఉండే వాళ్ళకి డైరెక్ట్గా యాంజియోగ్రామ్ చేయడమే బెటర్. ఎందువల్లంటే ఒకటి ఇమేజ్లో రాదు, రెండు హై కాల్షియం డిపాజిట్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే అంతకుముందే వాళ్ళకి అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ ఫామ్ అయి ఉంటుంది. సో ప్లాక్ బర్డన్ ఎక్కువగా ఉండే వాళ్ళకి నారోయింగ్స్, ఇంపార్టెంట్ నారోయింగ్స్ ఉండొచ్చు. కాబట్టి హై కాల్షియం స్కోర్ ఉన్న వాళ్ళకి మేము కొరోనరీ యాంజియోగ్రామ్, డైరెక్ట్ కొరోనరీ యాంజియోగ్రాము అడ్వైజ్ చేస్తాము. అందులో ఎక్కువ మందికి డెఫినెట్గా బ్లాకేజెస్ ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. చాలామంది ఇప్పుడు సార్ నేను ఎక్కువ కాల్షియం తినడం వల్ల లేకపోతే మీట్ తినడం వల్ల కాల్షియం ఎక్కువ వచ్చిందంటారా, లేకపోతే నేను రీప్లేస్మెంట్ తీసుకుంటున్నాను, మాకు బోన్స్ వీక్గా ఉన్నాయి, దానివల్ల కాల్షియం డిపాజిట్స్ వచ్చిందంటారా అని అడుగుతారు. అందువల్ల ఎప్పుడు రాదు. కాల్షియం లెవెల్ నార్మల్గానే ఉంటుంది, 9 to 10 వాట్ ఎవర్ ఫ్రీ కాల్షియం. బట్
కాల్షియం ఫార్మేషన్ ధమనులు ఫామ్ అవ్వడం ముందు అథెరోస్క్లెరోటిక్ డిసీజ్ ఫామ్ అయ్యి తర్వాత కాల్షియం ఫామ్ అవుతుంది. గుండెకు మంచి రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాలను ధమనులుగా పిలుస్తారు. వీటిని మన దేహంలోని ప్రతి కణానికి ప్రాణవాయువును, పోషకాలను చేరవేసే ప్రధాన రహదారులుగా చెప్పుకోవచ్చు. గుండెకు రక్తాన్ని చేరవేసే అత్యంత ప్రధానమైన రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు. పుట్టినప్పుడు అత్యంత స్వచ్ఛంగా ఉండే ఈ కరోనరీ ఆర్టరీస్లో కాలం గడుస్తున్న కొద్దీ కొవ్వు పదార్థాలు, కొవ్వు లాంటిదే అయిన కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేటరీ కణాలు, పీచులాంటి కణాలు ఇవన్నీ కలగలిసి రక్తం ప్రవహించే రక్తనాళాల మధ్య భాగంలో అడ్డంకులుగాను, పూడికలాగాను పెరిగిపోతూ ఉంటాయి. వయస్సు పైబడడంతో పాటు మధుమేహం, కిడ్నీ జబ్బు, ఇతరత్ర ఆరోగ్య సమస్యలున్నప్పుడు ఇలా రక్తనాళాలు గట్టిబారడం, రక్తనాళం మధ్యన పూడిక పేరుకుపోవడం వంటి ప్రక్రియలు మరింత వేగంగా జరుగుతుంటాయి. రక్తనాళాల్లో ప్రవహించే ఈ కాల్షియం కొలెస్ట్రాల్తో జత కలిసి పేరుకుపోతున్నప్పుడు ఇంతటి మృదువైన రక్తనాళం కాస్త ఒక లోహపు పైపులా గట్టిబారిపోతూ ఉంటుంది. ఈ ప్రక్రియ గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడంతో పాటు చికిత్సను సైతం జటిలంగా మారుస్తుంది అని చెబుతారు నిపుణులు. ఈ కాల్షియం స్కోర్ టెస్ట్ అనేది రీసెంట్గా మనం చేయడం జరుగుతూ ఉన్నది. కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్. ఈ స్కోర్ అనేది 5 రకాలుగా మనం విభజించుకోవచ్చు. 0 కాల్షియం స్కోరు, 1 to 10, 10 to 100, 100 to 400, మోర్ దెన్ 400. ఇలా 4 రకాలుగా మనం విభజించుకొని దీన్ని బట్టి ఆ పేషెంట్ కాల్షియం స్కోర్ని బట్టి ఆయనకి ఫ్యూచర్లో ఎంతవరకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ కాల్షియం స్కోర్ అనే టెస్ట్ ద్వారా ఆయనకి భవిష్యత్తులో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎంతవరకు ఉన్నది అనేది తెలుసుకునే టెస్ట్నే ఈ కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ అంటాం. ఈ 0 అంటే దాని అర్థం ఏంటంటే ఈయనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువ. 0 to 10 కొంచెం మినిమల్ కార్డియాక్ రిస్క్, 10 to 100 మైల్డ్ కార్డియాక్ రిస్క్, 100 to 400 మోడరేట్ రిస్క్, మోర్ దాన్ 400 హై రిస్క్. ఈ 0 ఉంటే లో రిస్క్, మోర్ దాన్ 400 ఉంటే హై రిస్క్. ఈ హై రిస్క్ ఉన్న వాళ్ళకి మనం కొన్ని మందులు పెట్టడం ద్వారా ఫ్యూచర్లో ఈవెంట్స్ని తగ్గించవచ్చు. 0 అంటే దాని అర్థం లో రిస్క్ అని అర్థం. అదే ఈ కాల్షియం స్కోర్ లేనంత మాత్రాన కంప్లీట్లీ 0 రిస్క్ అని కాదు. వీళ్ళకి లో రిస్క్ ఆఫ్ ఫ్యూచర్ కార్డియక్ ఈవెంట్. అంటే వీళ్ళలోని కూడా స్మోకర్సు ప్లస్ డయాబెటీస్, అధికంగా రక్తపోటు, వేరే రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఒక 5 yearsలో మళ్ళీ కాల్షియం స్కోర్ టెస్ట్ చేయడం ద్వారా ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా ఈవెంట్స్ వస్తాయా లేవనేది మనం తెలుసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని వేరే డ్రగ్స్, అంటే అధికంగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ని తగ్గించుకునే స్టాటిన్స్ అనే డ్రగ్స్, రక్తపోటు ఎక్కువగా ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ ఉంటే దాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం, ఈ విధంగా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్లో పెట్టుకొని ఫ్యూచర్లో కార్డియక్ రిస్క్ అనేది మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనం గుండెపోటుని నివారించుకోవాలి. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే ధమనుల్లో కాల్షియం పూడికలు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలు గట్టిపడిపోతూ ఉంటాయి. వాటి లోపల కొలెస్ట్రాల్, కాల్షియం జత కలిసి సిమెంటు ముద్దల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు రక్త ప్రసరణ సాఫీగా జరగదు. ఫలితంగా ఆయాసం, ఊపిరి అందకపోవటం వంటి సమస్యలతో పాటు గుండెపోటు ముప్పు కూడా పెరుగుతుంది. రక్తనాళాల్లో కాల్షియం పూడికల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎలాంటి సమస్యలు లేని రక్తనాళం చాలా మృదువుగా ఎటు పడితే అటు వంటిపోయేలా ఉంటుంది. మెత్తగా మృదువుగా ఉండడం వల్ల రక్తనాళం బాగా విప్పారేలా, విస్తరించేలా ఉండడంతో రక్త ప్రవాహం ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది. రక్త ప్రవాహం కూడా సాఫీగా సాగిపోతుంటుంది. రక్తనాళంలో కాల్షియం పేరుకుపోతున్నప్పుడు అది గట్టి పైపులాగా మారిపోతుంది. లోపల కాల్షియం, కొలెస్ట్రాల్ రెండు జత కలిసి సిమెంటు ముద్దలాగా ఏర్పడతాయి. దీంతో రక్తనాళం ఎటుపడితే అటు వంగడానికి వీలుండదు. కాల్షియం పూడిక వల్ల రక్త ప్రవాహం కూడా సాఫీగా జరగదు. ఫలితంగా తరచూ యాంజైనా అంటే ఛాతీలో నొప్పి వచ్చిపోతూ ఉండడం, ఊపిరి సరిగ్గా అందకపోవడం జరుగుతుంటాయి. ఒక్కోసారి గుండెపోటు ముప్పు కూడా ముంచుకొస్తుంది. అందుకే కొలెస్ట్రాల్తో పాటు కాల్షియం పూడికలపైన మనం ఒక కన్నేసుంచాలి. రక్తనాళాల్లోని పూడికల్ని గుర్తించేందుకు ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలతో పాటు కరోనరీ కాల్షియం స్కాన్ కూడా చేయించుకుంటూ ఉండాలి.
ఈ పరీక్ష సాయంతో రక్తనాళాల్లో కాల్షియం మోతాదును అంచనా వేయడం ద్వారా రక్తనాళాల స్వభావాన్ని, గుండెపోటు వచ్చే అవకాశాల్ని చాలా వరకు ముందుగానే పసిగట్టవచ్చు. ఈ రక్తనాళాల్లో పూడికలు ఎలా ఫామ్ అవుతాయంటే, రక్తనాళం లేయర్స్ అంటే కొలెస్ట్రాల్ అధికంగా ఈ ఫ్యాట్ అనేది రక్తనాళాల్లో పేరుకుపోవడం ద్వారా పూడిక ఏర్పడుతుంది. ఆ ఫ్యాట్ అలాగా కొన్ని రోజులకి కాల్షియం కింద మారుతూ ఉంటుంది. హార్డ్ అయిపోయి పూడిక ఇంకా గట్టిగా తయారవుతుంది. ఈ కాల్షియం అనేది ఉన్న ప్లేస్లో కాకుండా ఈ రక్తనాళాల్లో ఉండడం వలన పూడిక ఫామ్ అయ్యి అది కాల్షియం కింద మారి ఫ్యూచర్లో ఈ రక్త సరఫరా చేసే నాళాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే గుండె రక్తనాళాల్లో పూడిక ఫామ్ అయ్యి గుండె కండరాలకి రక్త సరఫరా ఆగిపోయి హార్ట్ అటాక్ సంభవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కాల్షియం పేరుకుపోవడం వలన కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉండడం ద్వారా దానికి సంబంధించిన డ్రగ్స్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ని తగ్గించే డ్రగ్స్, రక్తపోటు ఎక్కువగా ఉంటే రక్తపోటుని తగ్గించే డ్రగ్స్, మధుమేహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి షుగర్ని కంట్రోల్ చేసే డ్రగ్స్, ఇలా ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో ఆ వ్యక్తికి దాన్ని మనం అండర్ కంట్రోల్లో చేయడం ద్వారా ఫ్యూచర్లో కార్డియాక్ ఈవెంట్స్ అనేది రాకుండా చేయొచ్చు. మెయిన్గా ఈ కాల్షియం స్కోరింగ్ టెస్ట్ అనేది ఫ్యూచర్లో వీడికి ఎంత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నది అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రిస్క్ ఎక్కువగా ఉంటే జాగ్రత్తలు, ఏ రిస్క్ ఫ్యాక్టర్లు ఎక్కువగా ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా ఫ్యూచర్లో వచ్చే హార్ట్ అటాక్ని నివారించుకోవడానికి మనం చేసే ముందు జాగ్రత్త పరీక్ష. కాల్షియం పూడికలతో పెద్ద చిక్కేమిటంటే సంప్రదాయక చికిత్సలకు ఇవి పెద్దగా లొంగకపోవడం. రక్తనాళం ఎటుపడితే అటు వంగిపోయేలా మృదువుగా ఉన్నప్పుడు హాయిగా విస్తరించగలిగే రక్తనాళం కాల్షియం పూడికతో గట్టిపడ్డప్పుడు ముందులాగా అదే తరహాలో విస్తరించదు లేదా సాగదు. అలాంటప్పుడు సంప్రదాయక చికిత్సల్లో భాగంగా రక్తనాళాన్ని విప్పారేలా చేయడానికి బెలూన్ని లేదా స్టెంట్ని పంపినప్పుడు కూడా అది ముందుకు వెళ్ళదు. స్టెంట్ పంపాక కూడా రక్తనాళం సరిగ్గా విస్తరించకపోవడంతో చికిత్స ఫలితాలు అంత మెరుగ్గా ఉండవు. ఒక్కోసారి మళ్లీ అడ్డంకులు ఏర్పడుతుంటాయి. స్టెంట్ వేసిన చోట అటు ఇటు రక్తనాళాల్లో రక్తపు ఉండలు, రక్తపు గడ్డలు పెరుగుతూ మళ్లీ రక్త ప్రవాహానికి అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఫలితంగా రక్తనాళం లోపల మునుపటిలాగే మూసుకుపోయే ప్రమాదం వస్తుంది. అయితే ఇటీవల ఆధునిక వైద్య శాస్త్రంలో వచ్చిన మంచి పురోగతి వల్ల అలా కాల్షియం పేరుకుపోయినప్పుడు దానిని మెత్తగా నలగొట్టే చాలా ప్రభావపూర్వకమైన ప్రక్రియలు ఇప్పుడు చాలానే అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా ఈ కాల్షియం గడ్డలను ఛిద్రం చేసి గుండెకు రక్తాన్ని సాఫీగా ప్రవహించేలా చేయడం ఇప్పుడు సాధ్యమంటున్నారు నిపుణులు. కాల్షియం డిపాజిట్ ఈజ్ ఏ ఇండికేషన్ దానిలో బ్లాకేజెస్ ఉండడానికి. ఒకసారి మనం యాంజియోగ్రామ్ చేసి దానిలో బ్లాకేజెస్ ఉన్నాయని మనం నిర్ధారించుకున్న తర్వాత అది 70-80% బ్లాకేజెస్ ఉంటే 60-65 ఎనీథింగ్ ఇంపార్టెంట్ బ్లాకేజెస్ కనుక ఉంటే రెండు రకాలుగా ఆ ఇంపార్టెన్స్ని మనం ఇవాళ క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిటీ స్కాన్లో కూడా FFR అని ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అని వచ్చింది, లేకపోతే ఐవస్ అని ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ వల్ల కూడా ప్లాక్ ఆ నేరోయింగ్ ఎంత ఇంపార్టెంట్, కాంప్లెక్స్ ప్లాకా సింపుల్ ప్లాకా, ఎంత కాల్షియం ఉంది అవన్నీ తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒకసారి నిర్ధారించి ఎస్ ఈ బ్లాక్ ఇంపార్టెంట్ బ్లాక్ ఏదైనా హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది, డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని మనం ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ వైజ్ రెండు రకాలుగా ఉంటాయి. మల్టిపుల్ బ్లాకేజెస్ ఉంటే ఎలాగో ఆపరేషనే చేయాల్సి వస్తుంది. అదే డిఫ్యూజ్ కాల్షియం ఉంటే ఆపరేషన్ టైంలో ఆ కోర్ కూడా తీసేసి బైపాస్లు చేసే ఇప్పుడు ప్రక్రియ కూడా మనం ప్రస్తుతం వాడుతున్నాం. అది రెగ్యులర్గా జరుగుతుంది. అదేవిధంగా స్టెంట్స్ పెట్టాల్సిన అవకాశం ఉంటే అంటే ఒక రక్తనాళంలోనో లేకపోతే రెండు రక్తనాళాల్లోనో కొంచెం డిస్క్రీట్గా అంటే స్మాల్ షార్ట్ డిస్టెన్స్ అలా ఉండి ఇంపార్టెంట్ ప్లేస్లో కనుక బ్లాకేజెస్ ఉంటే కొత్తగా ఇప్పుడు IVL అని ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని అల్ట్రాసానిక్గా ఆ కాల్షియం డిపాజిట్ని తీసేసే పరికరాలు ఉన్నాయి. అదేవిధంగా నాన్ కంప్లైంట్ బలూన్స్ అంటే వెరీ స్ట్రాంగ్ బలూన్ ఫైబర్ బలూన్ తోటి ఆ ప్లాక్ని రప్చర్ చేసి ఆ కాల్షియంని పక్కకు నెట్టి దానిలో స్టెంట్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంతకుముందు రోటాబ్లేటర్ అని డైరెక్షనల్ ఎథరెక్టమీ అని రకరకాల టెక్నిక్స్ ద్వారా ఈ కాల్షియంని బ్రేక్ చేయడమే కాకుండా దాన్ని మైక్రో లెవెల్లో ధూళిలాగా
చేసేసి సర్క్యులేషన్లో ఫ్లో అయిపోయే రకంగా చేయొచ్చు, లేకపోతే కొన్నిసార్లు సక్షన్ కూడా చేస్తారు. ఈ వేరియస్ టెక్నిక్స్ ద్వారా ఈ కాల్షియంని డిపాజిట్స్ని తీసేసి దానిలో స్టెంట్ చేసే ప్రక్రియ కూడా ఇప్పుడు చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంది. దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే కాల్షియం ఉన్న వాళ్ళకి, కాల్షియం లేని వాళ్ళకి లాంగ్ టర్మ్లో బ్లాకేజ్ అవ్వడం ఎక్కువగా కాల్షియం ఉన్న వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది, లేని వాళ్ళకంటే కూడా. అది కూడా విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ నంబర్స్, 3% బదులు 5% ఇలాగా నంబర్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ పబ్లిష్డ్ నెంబర్స్. కాకపోతే వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా వేరే ట్రీట్మెంట్ అయితే తప్పకుండా ఉంది. కాకపోతే తెలుసుకోవచ్చు, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాతనే ఇది జరుగుతుంది. గుండె రక్తనాళాల్లో కాల్షియం పుడికల్ని కరిగించేందుకు ఆధునిక వైద్యంలో ఇవాళ బెలూన్ థెరపీ, ఆథరెక్టమీ, షాక్ వేవ్ థెరపీల వంటి పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో కాల్షియం పూడికల్ని తేలికగా మాయం చేయొచ్చు. కాల్షియం మోడిఫికేషన్ పద్ధతుల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాల్షియం పూడికలను ఛిద్రం చేయడానికి ఆధునిక వైద్యంలో పలు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముందుగా హై ప్రెషర్ నాన్ కంప్లైంట్ బెలూన్స్ గురించి చెప్పుకోవాలి. ఈ ప్రక్రియలో ఓపీఎన్ఎన్సి బెలూన్స్ అనే వాటిని ఉపయోగిస్తారు. మామూలుగా మూసుకుపోయిన రక్తనాళాన్ని విప్పార్చేందుకు వాడే బెలూన్స్ కంటే ఇవి అధిక ఒత్తిడి కలిగిస్తూ రక్తనాళాన్ని తెరుస్తాయి. ఈ తరహా బెలూన్లకు పై పొర మీద కొన్ని బ్లేడ్లు, వైర్లు అమరి ఉంటాయి. రెండో రకం పద్ధతి రొటేషనల్ ఆథెరెక్టమీ. ఈ ప్రక్రియలో ఒక డ్రిల్లింగ్ ఉపకరణం లాంటి దాన్ని ముందు అమర్చిన గట్టి వజ్రపు ముక్కను నిమిషానికి 2 లక్షల సార్లు తిరిగేలా చేయడం వల్ల గట్టిబారిన కాల్షియాన్ని బలంగా గ్రైండింగ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఛిద్రమైపోతుంది. ఇక మూడో రకం పద్ధతి ఆర్బిటల్ ఆథెరెక్టమీ. ఈ విధానంలో పెన్సిల్ ములుకు లాంటి త్రికోణాకృతిలో ఉన్న గట్టి ముల్లుకు ఓ డ్రిల్లింగ్ ఉపకరణం సాయంతో రక్తనాళం మధ్యన డ్రిల్ చేస్తున్నట్టుగా చేస్తారు. ఇక నాలుగో రకం ప్రక్రియ ఇంట్రావాస్క్యులర్ లిథోట్రిప్సీ, షాక్ వేవ్ థెరపీ. ఇందులో షాక్ వేవ్స్ని వెలువరించే ఒక ప్రత్యేకమైన బెలూన్ని ఉపయోగించడం జరుగుతుంది. షాక్ వేవ్స్ని పుట్టించే తరంగాలు రక్తనాళంలో పేరుకుంటున్న కాల్షియం పూడికను పొడిగా మార్చేస్తాయి. లేజర్ కిరణాల సాయంతో కాల్షియం పూడికల్ని కరిగించే లేజర్ ఆథెరెక్టమీ కూడా ఇప్పుడు విరివిగా ఉపయోగపడుతోంది. కాల్షియం డైరెక్ట్గా పేరుకోకుండా ప్రివెన్షన్ అనేది ఏముండదండి. అథెరోస్క్లరోసిస్ ప్రివెన్షన్ లైక్ సరైన ఎక్సర్సైజు, సరైన డైట్ హ్యాబిట్స్, షుగర్, బీపీ ఉంటే వాటిని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవడం, అదేవిధంగా స్మోకింగ్ అలాంటివి ఉంటే స్టాప్ చేయడం, ఓవర్ వెయిట్, దట్ ఈ సెడెంటరీ లైఫ్ అండ్ ఓవర్ వెయిట్. ఎస్పెషల్లీ ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవ్రీ డే నేను కనీసం 3-4 యంగ్ పీపుల్ 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు BMI ఆఫ్ 25-30-35 ఉండే వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళ కోసమన్నా వస్తున్నారు. చెస్ట్ పెయిన్ వచ్చేసి ఎర్లీగా బ్లాకేజెస్ ఏర్పడిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి హార్ట్ ప్రాబ్లం గురించి తీసుకొస్తే వీళ్ళని చూస్తే వీళ్ళకి అసలు అవగాహన కూడా లేదు. దట్ మీన్స్ దట్ వాళ్ళకి ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ చాలా ఎర్లీగా ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అవి కాల్షియం పట్టే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల వాట్ ఎవర్ మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్, మనం హార్ట్ బ్లాకేజెస్ రాకుండా ఏమి తీసుకుంటామో అవి ఆటోమేటిక్గా కాల్షియం రాకుండా కూడా చూస్తాయి. ఈ కాల్షియం అనేది ఈ రక్తనాళాల్లో పేరుకుపోతుందంటే దాని అర్థం ఈ ఆల్రెడీ రక్తనాళాల్లో ఇంకా పూడికలు ఫామ్ అవుతున్నాయి అని అర్థం. ఈ పూడిక పెరుగుతూ ఉంటే పూడిక పెరిగి రక్తనాళం పూర్తిగా మూసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. 30%, 50%, 70%, 100% బ్లాక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సడన్గా హార్ట్ అటాక్ రావడం, మనిషికి ఊపిరి తీసుకోకపోవడం, ఛాతీలో నొప్పి రావడం, కొలాప్స్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇది రాకుండా ముందు జాగ్రత్తగా, రాకుండా అని కాదు, ముందు జాగ్రత్త పరీక్ష ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈయనకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా తెలుసుకునే పరీక్ష ఈ కాల్షియం స్కోర్ టెస్ట్. స్కోర్ని బట్టి మనం ఫర్దర్గా ఏం చేయాలనేది కార్డియాలజిస్ట్ని కలవడం ద్వారా, సలహా తీసుకోవడం ద్వారా, దానికి సంబంధించిన మందులు పెట్టడం ద్వారా ఫ్యూచర్గా హార్ట్ అటాక్ రిస్క్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది మనం కార్డియాలజిస్ట్ని కలవడం ద్వారా మనం నివారించుకునే అవకాశం ఉంది. కాల్షియం పూడికల్ని తొలగించే ఆధునిక కాల్షియం మోడిఫికేషన్ ప్రక్రియలు పూర్తిగా సురక్షితమైనవి. వీటి ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటున్నాయి. ఈ చికిత్సలతో రక్తనాళాలు మళ్లీ మునుపట్ల
మృదుత్వాన్ని సంతరించుకొని క్రియాశీలకంగా మారతాయి. పూడికలను తొలగించి స్టెంట్ వేసినప్పుడు అది రక్తనాళాల గోడలకు సరిగ్గా అమరేలా విప్పారుతుంది. దీంతో రక్త ప్రవాహం సాఫీగా సజావుగా సాగుతుంది. ఛాతీలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఇక కాల్షియం పూడికల విషయంలో మనమందరం అవగాహన పెంచుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని పట్టిచెప్పే ప్రాథమిక పరీక్షలతో పాటు కాల్షియం స్కోర్ టెస్ట్ని కూడా తరచుగా చేయించుకుంటూ ఉండాలి. కాల్షియం పూడికలున్నాయని తేలినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి. కొలెస్ట్రాల్ మాదిరే కాల్షియం పూడిక కూడా గుండెకు ప్రమాదకరమైందే. రక్తనాళాల్లో కాల్షియం పూడిక పెరుగుతుందని పరీక్షల్లో తేలినప్పుడు ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. ఆధునిక ఇంటర్వెన్షనల్ చికిత్సల సాయంతో కాల్షియం పూడికల్ని ఇవాళ చాలా సులువుగా తొలగించుకోవచ్చు. ఇక కాల్షియం పేరుకుంటున్నది లేనిది తెలుసుకునేందుకు ఈసీజీ, ఎకో వంటి పరీక్షలతో పాటు కాల్షియం స్కోర్ టెస్టును కూడా తరచూ చేయించుకుంటూ ఉండటం మేలు.